ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగి బస్సు డ్రైవర్తో పాటు మరో 4 చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. చిలకలూరుపేట మీదుగా బస్సు హైదరాబాద్ వెళ్తుండగా అన్నంబట్లవారిపాలెం పసుమరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ఏపీ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగి బస్సు డ్రైవర్తో పాటు మరో 4 చనిపోయారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. చిలకలూరుపేట మీదుగా బస్సు హైదరాబాద్ వెళ్తుండగా అన్నంబట్లవారిపాలెం పసుమరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. ఇక ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యాక్సిడెంట్ గల కారణాలేంటి? జ్యోతి, ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట పర్చూరు జాతీయ రహదారి పైన ఈ ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ టిప్పరు బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే సమయంలో అక్కడికక్కడే డ్రైవర్ తో పాటు మరో 4 ప్రయాణికులు అగ్నికి సజీవ దహనమయ్యారు. ముఖ్యంగా వీళ్ళంతా కూడా ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ లో వీళ్ళంతా ప్రయాణిస్తా ఉన్నారు. దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అందులో తెలుస్తా ఉంది. వీరంతా కూడా బస్సులో వెళ్తున్న వారంతా కూడా చిన్నగంజాం, గొసనపూడి అలాగే నీలాయపాలెం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీరందరూ కూడా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఎంతో ఉత్సాహంతో వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ విషాదకరణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో బస్సు ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. చిలకలూరుపేట మండలం అన్నంబట్లవారిపాలెము అలాగే పసుమరు గ్రామాల మధ్య ఈ ఊరిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ ఏదైతే ఉందో ఆ కంకర్తో వస్తున్నటువంటి టిప్పర్ అతి వేగంగా ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో క్షణాల్లోనే టిప్పర్ కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత వెంటనే పక్కన ఉన్నటువంటి బస్సు కూడా మంటలు వేగంగా వ్యాపించడంతో 2 వాహనాలు కూడా అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యాయి. ఈ లోపే బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపుగా బస్సు డ్రైవర్ తో పాటు 5 మంది అక్కడే సజీవ దహనమయ్యారు. బాంచి నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చాలా మంది మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే స్థానికులందరూ వెంటనే స్పందించి వాళ్ళందరూ కూడా అతి కష్టం మీద బయటకు తీసుకురావడం అలాగే మంటలు ఎగిసిపడుతుండడంతో కొంత కష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఆ బయటకు దాదాపు 20 మందిని బయటకు తీశారు. 108 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలాగే 108 సిబ్బంది అక్కడికి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రమాదం ఎక్కువగా ఉండడంతో దాదాపుగా చిలకలూరిపేట, ఇద్దనపూడి, చీరాల, ఎడ్లపాడు తదితర ప్రాంతాల నుంచి కూడా అదనంగా 108 వాహనాలను సంఘటనా స్థలానికి రప్పించడం జరిగింది. ఆ 108లలో వారందరినీ కూడా బస్సులోంచి అతి కష్టంగా స్థానికులు, పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా కష్టంగా దాదాపు 20 మందిని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జ్యోతి. అలాగే చిలకలూరుపేట నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ తో అక్కడికిక్కడే మంటలు అదుపు చేయడంతో కొంత పరిస్థితి సద్దుమణిగింది. ముఖ్యంగా ప్రమాదానికి కారణం చూసినట్టయితే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఈ బైపాస్ రోడ్డు ఏదైతే వర్క్ జరుగుతా ఉందో దానిపైన తార్ రోడ్డు పైన మట్టి ఎక్కువగా పేరుకుపోవడం వల్ల టిప్పరు అతివేగంగా వచ్చి కంట్రోల్ చేయలేక డ్రైవరు ఈ బస్సును ఢీకొన్నట్టు తెలుస్తా ఉంది. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ ప్రమాద ఘటన ఏపీలో కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం నుంచి కూడా గత 4 రోజుల క్రిందట ఏవైతే ఎలక్షన్ కోసం వచ్చినటువంటి ఈ ఓటు హక్కు వినియోగించుకుని ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో వచ్చినటువంటి ప్రయాణికులు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వీరు తిరుగు ప్రయాణంలో విషాదకరణ చోటు చేసుకోవడం చాలా రైట్ ప్రసాద్. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా హైదరాబాద్ లో 48.48% నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. ఇక మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో అతి తక్కువగా 42.76% పోలింగ్ రికార్డైంది. కాంగ్రెస్ కు 13 ఎంపీ సీట్లు పక్కా వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్చాట్లో తెలిపారు సీఎం.
మెదక్లో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోతుందన్నారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20,000 మెజారిటీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్ల కంటే మించి రావన్నారు. తనను జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా పార్టీని నియమించిందని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు సీఎం రేవంత్. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతారన్నారు.